హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావుగారిల్లు. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ నచ్చే స్నాక్ ఐటమ్ అండి ఇది. అటుకులతో ఫ్రై చేశాను, చాలా రుచిగా ఉంటుంది. వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఏదో టైంలో స్పైసీగా ఇలాంటి చిరుతిండి తింటుంటే చాలా బాగుంటుంది. స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు స్నాక్స్ బాక్సుల్లో ఈ పోహా వెరైటీని పెట్టవచ్చు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రై చేయడానికి ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుందండి, అదేంటో చూద్దాం. ముందుగా అటుకులను జల్లించాలండి. సన్నని పొట్టు లేకుండా అటుకులు మాత్రమే తీసుకుంటే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. నేను 1/2 కిలో పల్చటి అటుకులు తీసుకున్నాను. మామూలు అటుకులతోనూ ఈ వేపుడు చేయొచ్చండి. జల్లెడలో ఇలా పెద్ద జాలి పెట్టి జల్లించాలి. ఇది పిండి జల్లించే జాలి అండి. చూసారుగా రెండింటికి తేడా. అటుకుల్లోని పొట్టు రాలిపోయేలా జల్లించి పక్కన పెట్టండి. పది 12 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసుకోవాలండి. అటుకులతో పాటే తినడానికి వీలుగా నేను చిన్నగా కట్ చేస్తున్నాను. టేబుల్ స్పూన్ ధనియాలను బద్దలు చేసుకోవాలండి. మిక్సీలో వేయొద్దండి, ఇలా క్రష్ చేసుకుంటే చాలు. ఏదైనా పేపర్పై వేసి పప్పు గుత్తి లేదా గ్లాసు అడుగు భాగంతోనైనా క్రష్ చేస్తే ధనియాలు బద్దలుగా మారుతాయండి. ఈ ఫ్రై స్పెషల్ ఇదేనండి. ఉల్లికాడలు ఇవి. ఉల్లికాడలతో అటుకుల వేపుడుకు మంచి రుచి వస్తుందండి. తెల్లటి భాగాన్ని వదిలేసి పచ్చటి ఆకులను మాత్రమే కట్ చేసుకోవాలి. 4-5 ఉల్లికాడలు తీసుకుంటే 4 టేబుల్ స్పూన్లు తురుము అవుతుందండి. కొత్తిమీర కూడా తురుముకుంటే 4 టేబుల్ స్పూన్లు ఉండేలా తీసుకోవాలి. 6-7 రెబ్బల కరివేపాకు కూడా తీసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ప్రస్తుతం మా ఇంట్లో చిన్నపిల్లలు లేరండి, అందుకే చిన్న ముక్కలుగా చేశాను. చిన్నపిల్లలు ఉంటే ఇలా చీల్చుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకు పెట్టేటప్పుడు మిర్చి తీసేయడానికి సులువుగా ఉంటుంది. ఫ్రైలోకి 4 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, 4 టేబుల్ స్పూన్ల పుట్నాలు కూడా తీసుకోవాలి. 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలండి. వీటిని కచ్చాపచ్చా దంచి వేయొచ్చు, లేదా సన్నగా తరుకున్నైనా వేయొచ్చు. మొత్తం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. శుభ్రంగా జల్లించి పెట్టుకున్న అటుకులు, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లికాడల తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే ఉప్పు, టేబుల్ స్పూన్ ఆవాలు. రండి ఫ్రైయింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి వెల్లుల్లి, మిర్చి దోరగా వేయించాలి. చూడండి, ఇలా వేగాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేసి 10-12 సెకండ్లు ఫ్రై చేయాలి. మంట సిమ్లో ఉంచండి. ధనియాలు దోరగా వేగి మంచి ఆరోమా వస్తుందండి. అప్పుడు ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు వేసేయాలి. ఆకుల్లో చెమ్మ పోయే వరకు వేయించాలండి. మంట సిమ్కు మీడియంకు మధ్యలో పెడితే ఆకులు మాడిపోకుండా వేగుతాయండి. చూసారా, మాడిపోకుండా ఇలా వేగాలి. ఇప్పుడు ఈ తాలింపును అటుకుల్లో వేసి బాగా కలిపేయండి.
అటుకులకు పసుపు పట్టించాలండి. పసుపు బాగా పట్టాక పల్లీలు, పుట్నాలు కూడా కలపాలి. వీటిని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేయాలి. తాలింపు వేసిన బాండీలోనే కొద్ది మొత్తంలో అటుకులు వేస్తూ సన్న మంటపై ఫ్రై చేయాలండి. మంట హైలో ఉంటే అటుకులు మాడిపోయి టేస్ట్ మారిపోతుందండి. చూడండి, అటుకులు ఎక్కడ మాడిపోకుండా క్రిస్పీగా వేగాయి. వీటిని ఇప్పుడు మరో గిన్నెలోకి తీసుకుని చల్లబడ్డాక ఏదైనా డబ్బాలో కానీ సీసాలో కానీ వేసి భద్రపరచుకోవాలండి. మిగతా అటుకులను కూడా ఇలాగే వేయించాలి. అటుకులు వేగుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి ఇది. ఇదేనండి మన అటుకుల ఫ్రై. చల్లటి సాయంత్రాల్లో కాస్త ఈ వేపుడు తిని ఆపై గ్రీన్ టీ కానీ ఏదైనా హెర్బల్ టీ కానీ త్రాగితే మజాయే వేరండి. గాలి చొరబడిన డబ్బాలో పెడితే ఈ ఫ్రై నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. కాబట్టి పెద్ద మొత్తంలో చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. కానీ దీని రుచికి అంతకాలం ఉండదులేండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపించే రుచికరమైన చిరు తిండండి ఇది. పిల్లలైతే డబ్బాలు డబ్బాలు లాగించేస్తారు. చిన్నప్పుడు మా పొలంలో పండిన ధాన్యంతో అటుకులు ఆడించి వివిధ వెరైటీలు చేసి పెడుతుండేవారండి మా అమ్మగారు. అటుకులు వేపుడైనా బెల్లం కలిపిన అటుకులైనా ఇలా పొట్లాల్లో పెట్టిస్తుండేవారు మాకు. ఇంకా పాలు కూడా కలిపి అటుకులు ఇచ్చేవారండి. నేను చేసిన అటుకుల ఫ్రైతో చాట్ కూడా చేసుకోవచ్చండి. ఆ వెరైటీ కూడా చాలా రుచిగా ఉంటుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లికాడలు, కొత్తిమీరతో అటుకుల ఫ్రైకి చాలా మంచి రుచి వచ్చిందండి. సన్న అటుకులతోనే కాక దొడ్డు అటుకులతోనూ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈసారి అటుకుల ఫ్రై చేసినప్పుడు తప్పనిసరిగా ఉల్లికాడలు కూడా వేసి వేయించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.